యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అచ్చం అబ్బాయిలాగే ఉన్నావు. ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వు ఆడదానిలా ఉంటే దశరథ రామయ్య ఇంటికి పోయి నిజాలు చెప్పేస్తున్నావట కదా, అందుకని నిన్ను మగాళ్ళ మార్చేమంది మీ అత్త. ఆంటీ ప్లీజ్ జోకులొద్దు. ఎవరు జోక్ చేస్తున్నారు, నువ్వా మేమా? మేమింత కష్టపడి నిన్ను వైదేహి స్థానంలోకి పంపించాలని చూస్తుంటే తిన్నగా దశరథ రామయ్య ఇంటికే పోయి మా గురించి చెప్పేస్తావా? ఏమనుకున్నావు మా గురించి? ఈ విషయం దశరథ రామయ్యకి తెలిస్తే నన్ను మీ అత్తని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అయితే నాతో ఈ పని చేయించొద్దాంటీ, నేనెవరికి చెప్పను. అప్పుడు నీ కూతురు ప్రాణాలతో ఉండదు, దానికి ఓకేనా? ఆంటీ అసలు నువ్వెందుకు పని చేద్దామని ఒప్పుకున్నావు? చెయ్యకపోతే నీ అత్త నీ కూతుర్ని చంపేస్తుందనే కదా? నిన్న నువ్వు చేసిన పనికి నిన్ను నీ కూతుర్ని ఇద్దరిని చంపేద్దామనుకుంది. కానీ నేనే ఆపా. వాళ్ళ ప్రాణాలు తీస్తే మనకే వస్తుంది, ఒక ఆఖరి అవకాశం ఇచ్చి చూద్దామని. కాబట్టి ఇదే నీకు ఆఖరి అవకాశం. వద్దండి, మీకు దండం పెడతాను. ఒక కుటుంబానికి ఇలా అన్యాయం చేయటానికి నాకు మనసు రావట్లేదు. ఓ అవునా, సరే, ఇప్పుడే వెళ్ళి నాంచారమ్మకి చెప్తాను. పోయి నీ కూతురి శవం తెచ్చుకుందు గాని. ఆంటీ వెళ్ళదు, చేస్తాను చేస్తాను, మీరు చెప్పినట్టు చేస్తాను. అది అలా రావాలి దారికి. సరే, ఇప్పుడు మనం చెయ్యబోయే పనేంటో చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ ఏర్పాట్లన్నీ చూసావు కదా? ఈరోజు దశరథ రామయ్య వాళ్ళ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ శంకుస్థాపన చెయ్యడానికి కుటుంబంతో సహా వస్తున్నాడు. మనం ఈ గెటప్లలో వంట వాళ్ళలాగా అక్కడికి చేరి ఈరోజు ఎలాగైనా వైదేహిని బయటికి లాగి నిన్ను వాళ్ల మధ్యలో పెట్టాలి. అర్థమైందా? అర్థమైందా? సరే పద.
కాకబ్బాయి గారు సడన్గా కారాపేసరికి ఏదో అని కంగారు పడ్డాం. శుభవాని ఊరు వెళ్తుంటే ఈ అపశకునం ఏంటి రాజా? నా మనసుకేదో కీడు శంకిస్తోంది. వెనక్కి వెళ్ళిపోదాం రాజా. మరణమే ఇది, మరణమే, మరణమే. ఏంటి బామ్మగారు, కాకి ఎదురొస్తే ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతామా? తెలియకుండా మాట్లాడు కూర్మిళ. నల్లకాకి ఎదురొస్తే ఎంత అశుభమో తెలుసా? ఎంత అరిష్టమో తెలుసా? కొన్ని పాటించకుండా ముందుకు పోవడం అంటే ఆపదల్ని కొని తెచ్చుకోవడమే. రాజా, ఇంట్లో పరిస్థితులేం బాగాలేవు. ఏదో ఒక ఆపద వస్తూనే ఉంది. గురువుగారు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా. వెళ్ళిపోదాం రాజా. అత్తయ్య, మనం వెళ్లేది మన ఊరికి. అక్కడ మనకి ఆపద తలబెట్టే వాళ్ళెవరుంటారు? పైగా అందరికీ చెప్పి అన్ని ఏర్పాట్లు చేసేశాం. ఏదో చిన్న అపశకునం ఎదురైందని తిరిగి వెళ్ళిపోతావా? అవునమ్మా, ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నాం. మళ్ళీ దాన్నెందుకు వాయిదా వేయడం? దేవుడికి దండం పెట్టి అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. వినరు. మరణం ముంచుకొస్తే ఎవ్వరి మాట వినరు. కాలం ముందుకే పొమ్మంటుంది. ఎవరిని హరించబోతుంది ఈశ్వరా? హలో, వచ్చేసారా? ఒక్క నిమిషం ఆగండి. అయ్యగారు, వంట వాళ్ళు వచ్చేసారట. ఏం చెప్పుంటారు? ఇప్పుడు ఊరెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా? ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు, దాని రూపం మార్చుకుంది అని. ఇప్పుడు అది ఏ రూపంలో ఎటువైపు నుంచి వస్తుందో, ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో ఊహించడం కష్టం. నా చెల్లెలు చెప్పింది కదా, మనం చేస్తున్నది మంచి పని. దేవుడి మీద భారం వేద్దాం, అదే చేద్దాం. ఈ పని కోసం మళ్ళీ ఇంకో సంవత్సరం ఆగలేను. వాళ్ళ పని మొదలు పెట్టమని చెప్పు. అలాగే అయ్యగారు, మేము వచ్చేస్తున్నాము. మీరు పని మొదలు పెట్టండి. మేము వచ్చేసరికి టీలు టిఫిన్లు రెడీగా ఉండాలి. పదండి అయ్యగారు. మరణమే ఇది, మరణమే, మరణమే. మరణమే, మరణమే, మరణమే ఇది. ఇదిగో బాబు, ఆ బెండకాయలు ఇలా తీసుకురా. ఇదిగో బాబు, నిన్నే. అది తీసుకొస్తున్నానండి. త్వరగా తీసుకురా బాబు.
జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఎవరికైనా అనుమానం వస్తే మొదటికే మోసం వస్తుంది. నా నా వల్ల కావట్లేదు ఆంటీ. మీరేం చేయమన్నా చేస్తాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను వదిలిపెట్టండి. ఏంటి రాత్రి సరేనని తలూపి ఇప్పుడు మళ్ళీ తల అడ్డంగా ఊపుతున్నావు? నీ కూతురు నీకు అక్కర్లేదా? ఒక్క ఫోన్ మీ అత్తకి కొట్టానే అనుకో, 2 నిమిషాల్లో నీ కూతురు శవమైపోతుంది. ఫోన్ చేయమంటావా? వద్దండి. ఎందుకు నా కూతురు అడ్డం పెట్టుకొని నన్ను ఆడిస్తున్నారు? నా కూతురు కోసం ఆలోచిస్తే ఇక్కడ ఒక తల్లి కూతుర్లని దూరం చేసిందని అవుతాను. ఒకటి బాధ, రెండోది పాపం. ఏది జరిగినా జీవితాంతం మనశ్శాంతిగా ఉండలేను. నా వల్ల కాదంటే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఆపు. నువ్వెంత ఏడ్చినా వదిలేదే లేదు. నీ కూతురు కావాలంటే ఇది చేసి తీరాల్సిందే. కాసేపట్లో కుటుంబం మొత్తం వస్తారు. నేను ఆ వైదేహిని ఎలాగోలా సైడ్ చేస్తా. అతను చూసుకొని నువ్వు వాళ్ళల్లో కలిసిపో. అర్థమైందా? నన్ను వైదేహి ప్లేస్లో పెడుతున్నావు సరే, మరి వైదేహిని ఏం చేయబోతున్నారు? కనీసం అదన్నా చెప్పండి. ముందు నువ్వు వైదేహి స్థానంలోకి వెళ్ళు. భగవంతుడా, నా బిడ్డ కోసం ఇక్కడ ఒక తల్లి బిడ్డల్ని దూరం చేసే పరిస్థితి ఎందుకు కల్పించావు? నా వల్ల ఈ కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడు తండ్రి. ప్రాణం పోసేది పోయేది అంతా దేవుడి చేతుల్లోనే. దేవుడు రాసింది రాసినట్టు జరగాల్సిందే. పోయే ప్రాణం పోవాల్సిందే. నమస్కారం అండి. నమస్కారం. అందరూ బాగున్నారా? మీ దయ వల్ల చాలా బాగున్నామండి. పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు అత్తయ్య? ఇక్కడి వరకు వచ్చావు కదా, లోపల అడుగు పెడితే నీకే తెలుస్తుంది. పద. పదండి. వెళ్ళు. ఏంటిది? ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు. ఈరోజు ఏంటి ప్రత్యేకం? బావా, ఏమండి? హలో. అటు చూడు. అమ్మా, నాన్న, వైదేహి, నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మా, బాగున్నావా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నా? బాగున్నాను. ఏమండి, ఏదైనా సర్ప్రైజ్ అంటే? బంగారం. మావయ్య, అత్తయ్య, రా వైదేహి. అత్తయ్య రండి.
రండి. నాకేం అర్థం కావడం లేదు. ఏంటిదంతా? Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday to Vaidehi. ఈరోజు నా పుట్టినరోజా? అవునమ్మా, ఇప్పటి వరకు నువ్వు మాకు దొరికిన రోజే నీ పుట్టినరోజు. ఇప్పుడు మీ అమ్మ ఎవరో తెలిసింది కదమ్మా. ఇదే నీ అసలైన పుట్టినరోజని మీ అమ్మగారు చెప్పారు. వైదేహి, ఏమైంది తల్లి? నాన్న, ఊరుకో తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, పుట్టినరోజు ఏడకూడదమ్మా. కేక్ కట్ చేయి. నాన్న, మీ అమ్మ నాన్న ఎవరు అంటే ముందుగా మీరే గుర్తుకొస్తారు. నాకు పునర్జన్మ ఇవ్వడం కాదు నాన్న, మీరే నాకు జన్మనిచ్చినట్టు. మీరేమో మా అమ్మని చూపించి నన్ను వేరు చేయొద్దు నాన్న, నన్ను వేరు చేయొద్దు. అమ్మా, లేదమ్మా, నువ్వు నా పెద్ద కూతురివే, నా పెద్ద కూతురివే. అనాథ, పుట్టుకు తెలియందని ఎప్పుడు ఆడిపోసుకునేదాన్ని. కాని ఇది ఏంటి కోడలైందో, ఆ ఇంటికే యువరాణైంది. యువరాణి కావలసిన నా మనవరాలు దిక్కులేందాల్లా ఎక్కడో తిరుగుతోంది. ఒక్కసారి కాలచక్రం వెనక్కి తిప్పి నా మనవరాల్ని దీని చోటుకు చేర్చి మళ్ళీ దీన్ని దిక్కులేని దాన్ని చెయ్యి స్వామి. చేసుకోవే, ఇదే నీ ఆఖరి పుట్టినరోజు. నీ ఇంకో అదృష్టం ఏంటంటే నీ పుట్టినరోజే నువ్వు చచ్చే రోజు కాబోతోంది.